హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేపల్లె ఫ్యామిలీ లాగ్స్. నేను మీ ప్రసన్న. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు 5:30 to 8 నేను ఏ పనులు చేశానో ఈ వీడియోలో ఉన్నాయి. అలాగే ములక్కాయ వంకాయ మసాలా గ్రేవీ కర్రీ వండానండి. చాలా టేస్ట్గా ఉంది. ఆ కర్రీ కూడా ఎలా వండానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా వాకిళ్ళంతా ఊడ్చేసానండి. ముగ్గు కూడా వేసేసాను. ముగ్గు చాలా బాగా వచ్చింది. లోపలికి వెళ్ళి సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసేసి ఇల్లంతా తుడుచుకొచ్చేసానండి. తుడుచుకొచ్చేసి దేవుడికి అయితే దీపారాధన చేసుకున్నాను. దేవుడికి పెట్టిన మందార పూలు అయితే మన చెట్టుయేనండి. మన తోటలో ఉన్న మందార పూలు అయితే కోసుకొచ్చి దేవుడికి ఈరోజు పెట్టాను. తర్వాత ఈరోజు టిఫిన్ కోసమని పెసరట్లు కానీ పెసలు నానబోసానండి. దేవుడికి నైవేద్యంగా పాలు అయితే పెడదాం అనుకుంటున్నానండి. అందుకని ముందరగా గ్యాస్ అంతా నీట్గా శుభ్రం చేసేసి బొట్లు పెట్టేసి గ్యాస్ కాడ ముగ్గు వేసేసుకున్నాను. పాలు కాసి దేవుడికి పాలు నైవేద్యంగా పెట్టేశానండి. ఇంకా పెసరట్ల కోసం పెసలు నానబోసాను అన్నాను కదా. ఆ పెసల్లో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ పచ్చెనపప్పు, ఒక అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. పల్చగా మిక్సీ పట్టుకోవాలి పిండి. అలా అయితే దోశ క్రిస్పీగా వచ్చిద్దండి. ఈ పెసరట్లలోకి పల్లి కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా నేను పల్లి కొబ్బరి చట్నీ కూడా చేశాను. దోశ పల్లి చట్నీ చాలా టేస్ట్గా వచ్చాయండి. తర్వాత ఈరోజు వంకాయ మసాలా గ్రేవీ వండుదాం అనుకుంటున్నాను కదా. వంకాయ ములక్కాయ మసాలా గ్రేవీ, దానిలోకి ఒక స్పూను పల్లీలు, ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ ధనియాలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, చెక్క లవంగ, ఒక రెబ్బ చింతపండు వేసి బాగా మిక్సీ చేసుకున్నానండి వాటర్ పోసి. తర్వాత ములక్కాయ వంకాయ ముక్కలు కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకున్నాను. ఇంకా అదే కళాయిలో తాలింపు దినుసులు వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా పసుపు వేసి బాగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. బాగా రెడ్ కలర్ వస్తేనే ఈ గ్రేవీ బాగా టేస్ట్గా ఉంటుంది. ఇంకా తర్వాత ఒక టమోటా మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ని కూడా వేసి ఆయిల్ పైకి తేలేదాకా వేగనివ్వాలండి. అలా వేగితే గ్రేవీ చాలా టేస్ట్గా ఉండిద్ది. మనం మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా కళాయిలో వేసి సిమ్లో పెట్టి తిప్పుకోవాలి. సిమ్లో పెట్టకపోతే అడుగు అంటిద్దండి. తర్వాత సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం వేసేసుకుని ఆ వంకాయ ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒక 2 minutes ఉంచి ఒక గ్లాస్ వాటర్ పోయాలండి. వాటర్ పల్చగా పోసుకోవాలి. గ్రేవీ ఉడికేసరికి చిక్కబడిపోద్దండి. అందుకని సిమ్లో పెట్టే వాటర్ పోసుకున్న తర్వాత అయినా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత పిల్లలకు టిఫిన్ కోసమని దోశ వేస్తున్నాను. స్కూల్కి టైం అవుతుందండి. అందుకని పిల్లలకు దోశ వేసి ఇచ్చేసాను. ఈ లోపల బాబుకైతే స్నానం చేయించుకొచ్చానండి. ఇంకా బాబుకి స్నానం చేయించుకొచ్చి టిఫిన్ అయితే వేసిస్తున్నాను. ఈ కర్రీ రోటీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది. ఇంక ఉప్పు కొంచెం తగ్గింది, అందుకని కొంచెం ఉప్పు వేసాను నేను. ఇంకా బాగా కొంచెం ఆయిల్ తేలేదాకా ఉడికించుకోవాలండి. మా పాప ఏమో అమ్మ నాకు టిఫిన్ వద్దు, నేను రైస్ తింటానని రైస్లోకి వేయించుకుంటుందండి. కర్రీ వేస్తున్నాను. ఈ లోపల పిల్లల వాటర్ బాటిల్స్లో వాటర్ పట్టేసి బాక్సులన్నీ సర్దేశాను. చూసారా కర్రీ ఎంత టేస్ట్గా ఉందో. చాలా బాగా వచ్చిందండి కర్రీ. లోపల లంచ్ బాక్స్లన్నీ సర్దేశాను. బ్యాగ్లన్నీ సర్దేసి బయట పెట్టేసేసాను. పాపకి జళ్ళ కాడ వేసేసేసి బాబుని కాడ రెడీ చేశానండి. వెళ్ళిపోయారు పాప బాబు. ఇంక తర్వాత మా చోటు కొడుకి అన్నం పెట్టేసి పెరుగన్నం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.